సూర్యుడు మన రేవంతన్న నిక్కదీసి ఎదిగే మునగాడు వీడు వీరసానల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి యుద్ధం చెయ్య సిద్ధమాయే సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి ఎదిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొదలంటున్నాడు మొక్కనాడు థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు చూస్తున్నటువంటి మీ రాక కోసం మా ఆదివాసీ గిరిజన గూడాలు తండాలన్నీ కూడా సార్ మీ పాదాలు మోపితే మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది అనే తపనతో ఒకటో దఫ, రెండో దఫ, మూడో దఫ 3 నాళ్ళ ముచ్చటగా మీ యొక్క పాదం మోపిన తర్వాత మా అందరి కళ్ళలో ఆనందాలు చేస్తున్నాయి సార్. వీరందరూ కూడా థ్యాంక్ యూ సార్. ఏం తల్లి అందరు సంతోషంగా ఉన్నారా? అందరు మంచిగా ఇల్లు కట్టుకుంటారా? సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు వచ్చిందా? మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా? 10 ఏళ్ళు ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికి మీకు ఎన్నొచ్చు, సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షలు ఇల్లు అవుతుండే. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్ద సార్ చెప్పిండు, అక్కడనే పోయిండు. మొత్తం ఇప్పుడు ఇవాళ గూడెంలో ఎన్ని వచ్చినాయి ఇల్లు? 312. అందరు దాదాపు ఇల్లు కట్టుకున్నట్టే కదా? మీ అందరి ముఖాలలో వెలుగు కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది. ఆదినారాయణ మీ ఊరు, మీ గూడాన్ని మీకు సాయం చేయాలని శాఖ మంత్రి ఎవరో తెలుసు కదా? ఇండ్ల శాఖ ఎవరిది గట్టిగా చెప్పండి. మరి మీ శాఖ మంత్రి ఇవాళ మీ అందరి కోసం ఇల్లు కట్టించిండు. ఖమ్మం జిల్లా నుంచే మంత్రి ఉన్నాడు, మీ అందరికి మంచి చేయాలని చేసిండు. గట్టిగా సప్పట్లు కొట్టురి. ఈ గూడెంలో సప్పట్లు కొడితే పక్క గూడెం వాళ్ళకి ఇల్లు ఇస్తాడు సారు. మీ అందరు సంతోషమే కదా? మీ అందరు సంతోషమే మా సంతోషం. నేను మా శ్రీహరి గారు మహబూబ్నగర్ నుంచి మీ సంతోషంలో భాగం పంచుకుందామని ఇంత దూరం వచ్చినాం. సరిగ్గా గృహప్రవేశం చేసేటప్పుడు చినుకులు పడ్డాయి. పెద్దోళ్ళు చెప్పారు చినుకులు పడితే రాముల వారి ఉత్సవాలు అయినాక కూడా చినుకులు పడతాయి. భద్రాద్రి రాముడు మీ దగ్గర రాముడు మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఇవాళ పేదోళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు కూడా చినుకులు పడి వర్ణదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండు మన అందరినీ. సంతోషం. రాష్ట్రంలో ఇట్లనే 4.5 లక్షల ఇండ్లు కడుతున్నాం. మళ్ళీ 2 ఏళ్ళలో ఇంకో 4.5 లక్షలు పేదవాళ్ళందరికీ ఈ ఇండ్లు మనం కట్టుకుందాం. గతంలో 10 ఏళ్ళు కట్టుకోలేకపోయినాం. ఆ ఏళ్ళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్నాం, అవునా? మళ్ళా మధ్యలో 10 ఏళ్ళు మనకు కరువు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అందరు పేదోళ్లకు మనము ఇండ్లు ఇచ్చుకుందాం. మీ పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త ఇండ్లు ఇద్దాం. సంతోషమా? ఓకే. రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. 3 రంగుల జెండా పట్టి సింగమోలే